ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక అమ్మాయి నిలుచుకోంది. ఆ అమ్మాయి చేతికి వెలుతురు వస్తే గానీ ఉంగరం తొడిగేది ఆపదు. ఆ వెలుతురు ఏ రూపంలో వచ్చింది? ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ? అనేసి మీరు టెన్షన్ పడతా ఉంటారు కదా! ఇదే విధంగా టెన్షన్‌తో మన సీరియల్ అయితే స్టార్ట్ అయింది. మామూలు టెన్షన్ కాదు. పూజారి గారు చెప్పారు ఉంగరాలు తొడగండి అనేసి. ప్రతి ఒక్కరి ముఖంలో టెన్షన్. మామూలు టెన్షన్ కాదు అది. అయ్యో! నిశ్చితార్థం జరిగిపోతా ఉంది అనేసి కొంతమంది టెన్షన్ పడతా ఉంటే, కొంతమంది నిశ్చితార్థం జరిగిపోతా ఉందనేసి సంతోషపడతా ఉంటారు. ఆ ప్రళయంలో ఒక మాట వచ్చేదాని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆపండి అనే మాట. ఆపండి అనే మాట ఎప్పుడొస్తుంది అనేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. కానీ మొత్తానికి సీరియల్ స్టార్ట్ అయిన ఒక 5 నిమిషాలకైతే ఆపండి అనే మాట వచ్చింది. ఆపండి అనే మాట ఎవరు మాట్లాడారు? అలాగే దీప కార్తీక్‌ని నువ్వు ఇలాగనే చూస్తావంటే పెళ్లి కూడా చేసేటట్టున్నావు, దగ్గరుండి పెళ్లి కూడా చేస్తున్నావు అనేసి దీప వచ్చి కార్తీక్ పైన కోపం పడతా ఉంటే నేను ఇంకా టెన్షన్ పడిపోతా ఉన్నాను. దీప ఆడ లైన్ దాటేస్తుందో అనేసి చాలా టెన్షన్ పడిపోతా ఉన్నాను. కానీ కార్తీక్ బాబు అయితే ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉందన్నాడు. ప్లాన్ బి అనే గురించి నా మైండ్లోంచి బ్లాస్ట్ అయింది అట్టే ఇట. ఆ విధంగా అయితే సీరియల్ మొత్తానికి అయితే సుమిత్ర గారు లాస్ట్లో కళ్ళు తిరిగి పడిపోయేంత వరకు జరిగింది. మధ్యలో ఏం జరిగిందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా కొన్ని క్వశ్చన్లు అయితే నేను ఆన్సర్ చెప్పాలనేసి కామెంట్ రూపంలో అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మీకు ఇక్కడ జోష్న గెలిచింది అనుకుంటా అంటారా, లేకపోతే దీపా గెలిచింది అనుకుంటా అంటారా? కామెంట్ చేయండి. అలాగే కాశీ రాకుండా దాస్ గారు ఎందుకు వచ్చారు అనుకుంటా అంటారా? కామెంట్ చేయండి. ఇంకా చాలా క్వశ్చన్లు అయితే మనకు వీడియో చేస్తూ ఉంటే గుర్తుకు వస్తూ ఉంటాయి. మనకు ఖచ్చితంగా మీరు అన్నిటికీ వీడియో లాస్ట్ వరకు చూసి అన్నిటికీ సమాధానం చెప్తారనేసి అయితే నేనైతే గట్టి కోరుకుంటాను. ఈ టెన్షన్లోంచి జోష్న ఆపండి అనే పేరు వచ్చే గుందికి కొత్తది కొనలేదా అనేసి డ్యాన్స్ అయితే వేసే ఉంటుంది ఖచ్చితంగా. పారు జోష్న బయస్ రూమ్లో తీన్ మార్ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. రేపు చూడండి. తీన్ మార్ కాదు కదా, అసలు ఎందుకు కానీ ఏమి జరిగింది కానీ మనం అనుకున్న ప్లాన్ లేని అన్ని వర్కౌట్ అయిన ప్లాన్ అనేసి అనుకుంటారు. కానీ మీరు అనుకున్నది వర్కౌట్ అవ్వలేదు. అక్కడ మన కార్తీక్ వచ్చి ప్లాన్ బి వేశాడు కాబట్టి మీరు అనుకున్నది అయితే వర్కౌట్ అయింది. మొత్తం మాట్లాడతాం ఎపిసోడ్లో ఏమేమి ప్లస్ పాయింట్లు జరిగాయి, ఏమేమి మైనస్ పాయింట్లు జరిగాయి అనేసి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నిన్న బల్ల గుద్ది మరీ చెప్పాను ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ ఆగదు అనేసి. 4 రోజులు కాదు కదా, పోయిన గురువారం నుంచి నేను చెప్తానే ఉన్నాను ఎంగేజ్మెంట్ రింగు తొడగతా ఉన్నాడు, తొడిగేసినాడు అనేసి అంటానే ఉన్నాను. కానీ లాస్ట్కి ఆపండి అనే పేరు మాత్రం వస్తుంది అనేసి అయితే చెప్పాను. ఎగ్జాక్ట్గా ఆపండి, రింగు తొడిగేటప్పుడు పూజారి గారు రింగు తొడగండి అనేసి అన్నారు. అప్పుడైతే ఆపారు. మొత్తం పాయింట్ సీరియల్లో ఏం జరిగిందనేసి పాయింట్ సీన్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మొత్తం రాసుకొని వచ్చుకున్నాను, ఎందుకంటే మిస్ అవ్వకూడదు కదా. మిస్ అయితే క్లారిటీ మిస్ అవుతుంది. దానికోసమని సీన్ వైజ్ రాసుకొని వచ్చుకున్నాను. మీకు మొత్తం చెప్తాను. ఫస్ట్ మనం ముఖ్యాంశాలలాగా చెప్పేస్తాను. ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ టర్నింగ్ పాయింట్ అయితే జరిగింది. మొత్తానికి టర్నింగ్ పాయింట్ మామూలు టర్నింగ్ పాయింట్ కాదు. 40 రోజుల సస్పెన్స్ తర్వాత మనకు ఒక ఎండింగ్ అయితే వచ్చింది. ఆ ఎండింగ్ మనం ముందుతోనే ఎక్స్పెక్ట్ చేసాము. అందుకోసమనే సీరియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేది. దీప ప్లాన్లు కార్తీక్ ప్లాన్లు అన్నీ పటాపంచలయ్యి ప్లాన్ బి అయితే వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది. కాశీ తీసిన వీడియో మన దాస్ గారు ఎలా తీసుకొచ్చారు, అది దాస్ గారు వల్లనే అక్కడ వీడియో ఆగింది. జోష్న పారు గారు ఫుల్ హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు అసలు డబుల్ హ్యాపీ. ఎవరు అదే చెప్పాను కదా, ఒక అడవిలో ఒక అమ్మాయి ఒక అరుపు కోసం వెయిట్ చేస్తుంది. ఆ అరుపు వస్తే కానీ అక్కడ ఎంగేజ్మెంట్ అన్నది ఆగదు అనేసి ఆ అరుపు కోసం అయితే వచ్చింది. ఆ అరుపు వచ్చిన తర్వాత ఒక వెలుగు వస్తుంది చూడండి. ఆ వెలుగు అయితే మన జోష్న జీవితంలో అయితే వచ్చిందని చెప్పొచ్చు. జోష్న జీవితంలో ఎంత వచ్చిందో పారు గారి జీవితంలో కూడా అంతే వెలుగు అయితే వచ్చింది. ఇక్కడ మొత్తం అన్ని హై వోల్టేజ్ ఎపిసోడ్స్ అయితే చూస్తున్నాం. మామూలు ఎపిసోడ్ కాదు, హై వోల్టేజ్. కానీ లాస్ట్ వరకు సాగదీసింటే బాగుండేది. మధ్యలో ఒక 15 నిమిషాలు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. మళ్ళీ అక్కడి నుంచి స్లో అయిపోయింది, బాగా డౌన్ అయిపోయింది సీరియల్. అది అయిపోయిన తర్వాత కార్తీక్ షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు అని చెప్పాను. సుమిత్ర గారు కళ్ళు తిరిగి పడిపోయారు. సుమిత్ర గారు కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇంకా వారం దినాలు సుమిత్ర గారిని క్షేమ సమాచారాలు చూసేకైతే మనం సీరియల్ అయితే చూడాలి, అది మాత్రం పక్కా. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్స్లకు కానీ వెళ్ళిపోయినట్టయితే సీరియల్ ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడదాం. అదంతా మాట్లాడదాం ఒక సెకండు. అది వచ్చి ఫస్ట్ నుంచి చెప్తాను మీకు. పూజారి గారు చెప్పారు రింగ్ తొడగండి బాబు అనేసి. గౌతమ్ అయితే రింగ్ తొడిగేదానికైతే సిద్ధమైపోయాడు. అందరూ టెన్షన్ పడతా ఉంటారు. మామూలు టెన్షన్ కాదు, ప్రతి ఒక్కరి ముఖాల్లో టెన్షన్. అక్కడ సుమిత్ర గారి ముఖంలో ఒకరి ముఖంలోనే హ్యాపీనెస్ అనేది కనపడుతుంది. మిగిలిన వాళ్ళందరూ టెన్షన్. అసలు జోష్న జీవితం ఇంక జీరో అయిపోయింది. పారు గారు ఇంకేం చేయలేము, మనం తప్పించుకోలేము అనేసి పారు గారు కూడా డిసైడ్ అయిపోయారు. సరే అనేసి అందరూ టెన్షన్ పడతా ఉన్నారు. దీప కార్తీక్ని నిందిస్తూ ఉంది. నేను ఈ గీత దాటుకున్నా అంటే నువ్వు దగ్గరుండి పెళ్లి కూడా చేసేట్టున్నావు, జరిగే అన్యాయం, ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే నేను చూడలేను, నేను ముందుకు వచ్చేస్తాను అనేసి అయితే మన దీప గారు అయితే చెప్పారు. అక్కడ మన కార్తీక్ అయితే ఏదో ఒక చలువు తీసుకొని
నేను చెడ నేను చెడ్డదాన్నైనా పర్లేదు, కానీ ఈ నిశ్చితార్థం మాత్రం ఆపాలి అనేసి మన దీప అయితే గట్టిగా పంతం కట్టుకుంది. ఎందుకంటే దీప బేసిక్గా మంచిది, మంచిది కాదు అతి మంచిది, అతి మంచి. ఈ కాలంలో అస్సలు పనికిరాదు. ఎందుకంటే జోష్న చూడండి ఎంత తెగింపుగా ఉందంటే, అసలు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ జోష్న నీకు. నా జీవితం నాశనం అయిపోయినా పర్లేదు, కానీ జీవితం దీప మాత్రం మంచిది అవ్వకూడదు అనేసి నీ డిసిషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. హ్యాండ్స్ ఆఫ్ దీప, అసలు సూపర్. అసలు సారీ దీప అంటాను, జోష్న నువ్వు సూపర్ సూపర్. అసలు ఇది చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనము ఎడిటింగ్ అంతా చేయము, డైరెక్ట్గా నేను ఫేస్ టు ఫేస్ 10 నిమిషాలు కాదు 20 నిమిషాలు కూడా ఒక వీడియో గురించి మాట్లాడగలను, అంత కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి కొంచెం కొంచెం మిస్టేక్స్ అవుతా ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోండి. మనము ఫొటోస్ అవన్నీ వేసి మీకు చూపించచ్చు, కానీ నాకు ఈ వీడియో లైఫ్ లాంగ్ ఉండాలి. ఈ రోజుకి వేసేసి రేపు డిలీట్ చేసేసే వీడియో కాదు. అందుకోసం అనేసి నేను ఒక ఫోటో కూడా డిస్ప్లే చేయను, అందుకు అది గమనిస్తారనేసి అర్థం చేసుకోండి. ఫోటోలు వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా మంచి రీచ్ వస్తుందని నాకు తెలుసు, కానీ నాకు ఆ రీచ్ అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు వేసి రేపు డిలీట్ చేసేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడో మూసిలో ఒక 50 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నేను చూసుకునేట్టు ఉండాలనేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తున్నాను. సరే అనేసి అక్కడ నేను చెడగొట్టిన ప్రాబ్లం లేదు, రింగ్ పెట్టేస్తున్నాడు, అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మామూలు రింగ్ తొడిగేస్తూ ఉంటారు, అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మనం ఒకటి అనుకుంటే అది జరగదు జోష్న, అది జరగదు దీప అనేసి మనం అనుకున్నది జరగకపోయినప్పుడు, మనం ప్లాన్ ఏ ఫెయిల్ అయినప్పుడు ప్లాన్ బి తీసుకురావాలనేసి అంటారు. మన కార్తీక్ అయితే చెప్పాడు, అక్కడ ప్లాన్ బి ఏంటి బావా అనేసి మన దీప అయితే అడుగుతుంది. ప్లాన్ బి ఏమంటే తాతగారు వచ్చి ఆపురా 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 అనేసి అన్నాడు, పెద్దరాయుడులాగా ఆపురా ఆపురా అన్నాడు. మొత్తానికైతే ఆపారు, మొత్తానికైతే ఎంగేజ్మెంట్ అయితే ఆపారు, రింగ్ ఆపేకుంది. మన పారు గారు అలాగే జోష్న ఫుల్ బ్లష్ అయిపోయింది, మామూలు బ్లష్ కాదు. ఒక వెలుతురు వస్తే ఎలా ఉంటుంది, అడవిలో చెప్పినాను కదా, అడవిలో ఒక వెలుతురు వస్తే ఎలా ఉంటుంది, ఆ విధంగా అయితే వెలుతురు వచ్చింది. ఆ విధంగా వెలుతురు వచ్చిన తర్వాత ఏమైంది తాతగారు ఆపరా సాలుదా. జోష్న పారు ఫుల్ హ్యాపీ. గౌతమ్ అందరూ షాక్ అయ్యారు. గౌతమ్ చంప పగలగొట్టాడు. తాతగారు వచ్చి గౌతమ్ చంప అయితే పగలగొట్టారు. మా ఇంటి అమ్మాయినే మోసం చేయాలనుకున్నాం అనేసి చంప అయితే పగలగొట్టారు. ఆ చంప ఇప్పుడు కాదు, మా జోష్నాన్ని ఫస్ట్ ఎపిసోడ్లో కొట్టింటే ఈరోజు మీకు ఈ పరిస్థితి తెచ్చుండేది కాదు తాతగారు. మీరు జోష్నాన్ని ఫస్ట్ ఎపిసోడ్లో కొట్టుకున్నానే ఇంత దూరం తెచ్చుకున్నారు. సరే అనేసి అక్కడ మీ ప్రూఫ్ ఏముంది అక్కడ అనేసి అడిగాడు. మన గౌతమ్ అయితే అడిగాడు. పాపం గౌతమ్ దెబ్బలు తినడానికి వచ్చినట్టు ఉన్నాడు. ఫస్ట్ ఎంగేజ్మెంట్లో దీపా దగ్గర దెబ్బలు తినేసి పూడ్చినాడు. ఇప్పుడు ముగ్గురు, కార్తీక్ కొట్టినాడు, సుమిత్ర గారు కొట్టినారు, తాతగారు కొట్టినారు, మళ్ళా మన దశరథ్ గారు కూడా ఆఖరికి చేయి చేసుకున్నారు. దశరథ్ గారు ఎంత శాంతంగా ఉంటారో ఆయన కూడా ఆఖరికి చేయి చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. బాబా గౌతమ్ నువ్వు మంచి విలన్ అవ్వాలి గౌతమ్, మంచి విలన్ అయ్యి నీ జోష్న పంతం పట్టాలి, మామూలు పంతం కాదు అసలు పట్టాలి. దాని గురించి కూడా మాట్లాడతాను. విలన్ ఎవరు అవుతారు అనుకుంటా అంటారు, గౌతమ్ అవుతారా లేకపోతే జోష్న అవుతుందా కామెంట్ చేయండి. ఎందుకంటే జోష్నకి విలన్ అయ్యే కెపాసిటీ లేదబ్బా, 100% లేదు. అందుకోసమనే గౌతమ్ విలన్ అయితే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. సరే అనేసి ఆడ దీపా టెన్షన్, ఆ దాస్ అయితే మన ఎంట్రీ ఇచ్చాడు విత్ ప్రూఫ్స్తో. దాస్ ఎంట్రీ ఇచ్చాడు ప్రూఫ్స్తో అనేసి అన్నా కదా. దాస్ ఎలా ఎంట్రీ ఇచ్చాడు తెలుసా, కాశీ ఎప్పుడో ఒక వీడియో తీశాడు చూడండి, నా ప్రాణం నువ్వే గెస్ట్ హౌస్లో పని ఉంది అనేసి గౌతమ్ వీడియో. ఆ గౌతమ్ వీడియో ఎత్తుకొని వచ్చి దాస్ గారు చూపించారు. దాస్ గారు చూపించడం వల్ల ప్లస్ పాయింట్ ఏమనేసి మీరు అనుకోవచ్చు. దాస్ గారు ఇప్పుడు సుమిత్ర గారికి అలాగే తాతగారికి అందరికీ దగ్గర అయ్యాడు, కొంచెం క్లోజ్ అయ్యాడు. ఇప్పుడు దాస్ గారు ఏం చెప్పినా కానీ అక్కడ వింటారు, వినే ఛాన్స్ వెరీ 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 హైగా ఉంది. అందుకోసం అనేసి దాస్ గారిని ఇప్పుడు కాశీ వచ్చింటే మంచోడు అంటే, కాశీ ఇప్పుడు వచ్చినా రాకపోయినా కాశీని ఒకేలాగా చూస్తూ ఉంటారు ఆ ఇంట్లో సుమిత్ర ఫ్యామిలీ వాళ్ళు, అలాగే చూస్తూ ఉంటారు. ఇక్కడ శివనారాయణ గారి ఫ్యామిలీ వాళ్ళు దాస్ అడుగు పెడతా ఉంటే రే నువ్వు బయట పోరా అనేసి అంటారు కదా. అట్ట కాకుండా ఇప్పుడు ఇంట్లోకి వచ్చి డైరెక్ట్గా సోఫాలో కూర్చొని కాఫీ తాగేంత క్లోజ్నెస్ అయితే ఏర్పడింది. ఎందుకంటే అక్కడ సాక్ష్యం తెచ్చి తన మనవరాల్ని కాపాడాడు అనేసి దాస్ పైన సింపతి అనేది క్రియేట్ అవుతుంది. ఈ సింపతి వల్లనే దీప అసలు వారసురాలని చెప్పినా కానీ అక్కడ శివనారాయణ ఫ్యామిలీని నమ్మేదానికి ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. డైరెక్టర్ గారు మంచి థింక్ చేసినారు, అలాగే కార్తీక్ బాబు కూడా మంచి థింక్ అయితే చేసినారని చెప్పొచ్చు. ఇక్కడ కార్తీక్ బాబు తప్పున్నా కానీ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ఈ విధంగా చేయాల్సి వచ్చింది. అది అయిపోయిన తర్వాత కాశీ తీసిన వీడియో చూపించారు. మొత్తానికైతే ఆ వీడియో అయితే చూపించారు. ఆ వీడియో చూపించిన తర్వాత ఈ రీల్స్ అంతా ఇమేజెస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతా ఉన్నాయి కదా, నన్ను ఏఐలో పెట్టి తీసినారు అనేసి చెప్పారు. అంతా చెప్పిన తర్వాత సరే అనేసి నాకు లైవ్ ప్రూఫ్ కావాలనేసి అంటున్నారు. రమ్యాన్ అయితే పట్టుకొని వచ్చినారు, యాటి నుంచి పట్టుకొచ్చినారు తెలియదు. రమ్య అంటే ఎవరు అనుకోవచ్చు, పాత దీప ఒకప్పట్లో పట్టుకొని వచ్చినారు అమ్మాయిని తీసుకొచ్చి, ఈ అమ్మాయి గౌతమ్ మోసం చేసిన అమ్మాయి అంటే ఎవరో ఒకరు వచ్చి ఈ అమ్మాయి మోసం చేయలేదు నా భార్య అనేసి ఒకసారి మీకు హింట్ చెప్తాను. అక్కడంతా ఫోటోలు వేస్తే మీకు క్లారిటీ వస్తుంది, కానీ ఫోటోలు వేయకూడదు అనేసి నేను ఈ విధంగా చెప్తాను. సుమిత్ర గారి ఇంటికి రావడానికి
ఆలోచిస్తూ ఉంటారు. సుమిత్ర గారు ఆ రోజు దీపాన్ని అక్కడ తీసుకొచ్చింది అనేసి థింక్ చేశారు. అంటే దీపం మంచిదా చెడ్డదా ఇప్పుడు మీరు కామెంట్ చేయండి. సుమిత్ర గారు మనసులో ఏమనుకుంటా ఉంటారు? దీపం మంచిది అనుకుంటా ఉంటారు, చెడ్డది అనుకుంటా ఉంటారు? కామెంట్ చేయండి. జోష్న డిఎన్ఏ సరే అనేసి అటు నుంచి ఇంకా కార్తీక్ బాబు అయితే పూజ రూమ్ కాడి నుంచి అయితే మెయిన్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా సిద్ధమా గౌతమ్ అనేసి జోష్న అయితే అడిగింది. జోష్న అడిగిన తర్వాత జోష్న అడిగితే డిఎన్ఏ టెస్ట్ ఓకే కార్తీక్ బాబు ఓకే అవుతుంది చేపిద్దాం అనేసి అంటాడు. చేపిద్దామంటే ఇంకా గౌతమ్ ఇంకేం టెన్షన్ పడకుండా నాకు ఈ పెళ్ళి వద్దు ఏమొద్దు నేను పోతాను అనేసి పోతా ఉంటాడు. నిజం తప్పు తెలిసే కొందికి నా కూతుర్ని నాశనం చేయాలనుకుంటావు, నా కూతురు లైఫ్ని జీవితం నాశనం చేయాలనుకుంటావు అనేసి దశరథ్ గారు ఫస్ట్ టైం కోప్పడి ఒక చేయి చేసుకున్నారు. దశరథ్ గారు చేయి చేసుకున్న వెంటనే మన సుమిత్ర గారు కూడా ఒక చేయి చేసుకున్నారు. సుమిత్ర గారు కొట్టినారు, దశరథ్ గారు కొట్టినారు, పాపం తాతగారు కొట్టినారు, కార్తీక్ కొట్టినాడు. ఇన్ని పెట్లు ఎలా తట్టుకున్నావు బ్రో అసలు కార్తీక్ గౌతమ్ బ్రో మంచి వెళ్ళినా వాళ్ళు బ్రో మంచి వెళ్ళిన ఈ జోష్న కథ మన కార్తీక్ కథ అలాగే శివనారాయణ గారి ఫ్యామిలీ కథ అంతా చూడాలి నువ్వు అనేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరేమో కోరుకుంటా ఉంటారు కామెంట్ చేయండి. ఎందుకంటే విలన్ పవర్ఫుల్గా ఉంటే సీరియల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను. దానికోసం అనేసి సరే అనేసి అసలు నేను పతివార్త నీ కూతురు కూడా పతివార్త కాదు అనేసి అయితే మన గౌతమ్ అయితే అన్నాడు. జోషం వచ్చి గౌతమ్ అనేసి గట్టిగా అరిచింది. గట్టిగా అరిచేకుంది మన కార్తీక్ అయితే పెట్టుకొట్టి అక్కడికైతే ఆపేశారు. అసలు దీప విషయంలో ఏం జరిగిందో తెలుసా కార్తీక్ నీకు అనేసి అన్నాడు. ఏం జరిగినా కానీ మా ఇంటి ఆడపడిచిపోయినా నువ్వు నిందేస్తావా అనేసి మన కార్తీక్ అయితే అక్కడికి ఆపేసి ఇంకా గౌతమ్ని అయితే పంపించేశాడు. పోలీసులు అది ఇది అనే కొందికి మా ఆడబెట్టిపోయినా నిందేస్తావు అనేసి పంపించేశారు. సరే అనేసి గౌతమ్ ఆ రింగులు కింద పడిపోయింటే ఆ రింగులు తీసుకొచ్చి చేతిలో పెట్టి మట్ట పెట్టుకొని పో అనేసి పంపించేసినాడు. మొత్తానికైతే రింగ్స్ తీసుకొని పడిపోయారు. సుమిత్ర గారు అలా చూస్తా దీపాన్ని చూశారు. అంటే దీపాకు ఎంగేజ్మెంట్ ఆపేయాలని జరగదని తెలిసి ఈ విధంగా నటిస్తూ ఉందా ఏం జరుగుతుందని సుమిత్ర గారికి తెలియకుండా కళ్ళు తిరిగి అయితే పడిపోయారు. ఒక సస్పెన్స్ తర్వాత కళ్ళు తిరిగి పడిపోతేనే ఇంకా సీరియల్ వాళ్ళు కొంచెం టైం తీసుకొని రాసుకునేకి బాగుంటుంది కాబట్టి ఇంకొక వారం దినాలు సుమిత్ర గారు బెడ్ పై నుంచి పైకి లేరు. ఇది మాత్రం పక్క సుమిత్ర గారు లేసినా కానీ ఇంక దీపాతో పాజిటివ్గా ఉంటారు అనుకుంటా అంటారు, నెగిటివ్గా ఉంటారు అనుకుంటా అంటారు కామెంట్ చేయండి. ఇంక సరే అనేసి అక్కడ హాస్పిటల్ అంటే డాక్టర్ వచ్చి చూసి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ విధంగా టెన్షన్ పడ్డారు కాబట్టి అనేసి అంటే అక్కడ జోష్న పారు గారు నువ్వెందుకు వచ్చావు మా అమ్మని మేము చూసుకుంటాం పో నువ్వు అనేసి అయితే అన్నారు. అన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. అక్కడ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మన కార్తీక్ బాబు వాళ్ళ ఇంట్లో అయితే స్టార్ట్ అయింది. కార్తీక్ బాబు ఒక హై మూమెంట్ తర్వాత ఒక స్లో మూమెంట్ అయితే జరిగింది. నేను కానీ వచ్చింటే మా అన్నయ్య ఫుల్ హ్యాపీ అయిపోయిండేవాడు. కానీ మా అన్నయ్య ఫేస్లో మళ్ళీ ఆ డల్నెస్ నేను చూడాలి, అందుకోసం అనేసి నేను రాలేదు, లేకపోతే వచ్చింటాను అనేది చెప్తా అంటారు. మన దీప అయితే ఆలోచిస్తూ ఉంది ఏం జరిగింది ఎక్కడ అనేసి. అంటే సుమిత్ర గారు నన్ను మంచిగా అనుకుంటారా చెడ్డగా అనుకుంటారా లైన్ అయితే గీశారు, నేను ఒట్టేయలేదంటే అక్కడైతే మా అమ్మగారు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారనేసి మన సుమిత్ర దీప అయితే ఆలోచిస్తుంది. దీప ఆలోచించే కొద్దికి అక్కడ పాప అయితే వచ్చి అమ్మ నీకు అమ్మ ఉందా అటైతే అమ్మను మన ఇంటికి పిలుచుకొచ్చే మన అమ్మతో మనం హ్యాపీగా ఉన్నాం అనేసి అయితే అమ్మమ్మతో హ్యాపీగా ఉన్నాం అనేసి అయితే పాప చెప్తా ఉంది, సోరే చెప్తా ఉంది. ఇదే అండి ఈరోజు ఎపిసోడ్. రేపటి నుంచి ఎపిసోడ్లు ఎలా ఉంటాయంటే సోసోగా ఉంటాయి, కానీ రేపు ఎపిసోడ్లో మాత్రం తీన్ డ్యాన్స్ అయితే జడ్జినక అనేసి మన పారు గారు అలాగే జోష్న తీన్ డ్యాన్స్ అయితే మనం చూస్తాం ఖచ్చితంగా. ఇంకో వీడియో చూసేటట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటాను. ఇలాంటి ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ రేపటి నుంచి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోకి వస్తూ ఉంటాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇమేజెస్ వేసి మీకు చూపించచ్చు, కానీ ఇమేజెస్ వేస్తే ఈ రోజుకి ఆ వీడియో పనికి వస్తుంది కానీ రేపటికి పనికి రాదు. దానికోసం అనేసి నేను ఇమేజెస్ అయితే వేయలేదు. కొంచెం 1x స్పీడ్లో పెట్టుకొని కావాలని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై. లైక్ చేయడం కూడా మర్చిపోద్దండి.